మనం తరచుగా అనుకుంటాం ఎందుకు జీవితంలో నాకేంటి కష్టాలని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో జరిగే ప్రతి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు పాజిటివ్సే. ఆ టైంకి మనల్ని ఎంత బాధ పెట్టినా టైం గడిచే కొద్దీ అది మన కోసం ఒక పాజిటివ్గా క్రియేట్ చేస్తుందన్న నిజం మనం తర్వాత రియలైజ్ అవుతాం. ఫెయిల్యూర్స్ మన లైఫ్ జర్నీని స్టాప్ చేయడానికి కాదు, మనం వెళ్ళే దారిని బెటర్ చేయడానికి వస్తాయి. అవే మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది స్పష్టంగా నేర్పిస్తాయి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటాం. మిస్టేక్స్ మనలోని వీక్నెస్ని బయటపడతాయి, అదే టైంలో మనలోని సామర్థ్యాన్ని పదును పెడతాయి. మిస్టేక్స్ నుంచి తెలుసుకుంటాం, మళ్ళీ అదే తప్పు చేయకుండా ఎదుగుతాం. పెయిన్ మన హృదయాన్ని లో నుండి మార్చేస్తుంది. ఇతరుల బాధ పెయిన్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే కంపాషన్ పెయిన్ నుంచే పుడుతుంది. పెయిన్ వల్ల మనం మరింత కంపాషనేట్గా మారుతాం. డ్యామేజ్ మనలోని అమాయకత్వాన్ని తొలగించి ఆ ఎక్స్పీరియన్స్తో మనల్ని మరింత స్టేబుల్గా మెచ్యూర్గా మారుస్తుంది. ప్రతి డ్యామేజ్ మనలో ఒక కొత్త మెచ్యూరిటీని బిల్డ్ చేస్తుంది. చివరికి మనం తెలుసుకున్నది ఒకటే, మనకి జీవితంలో జరిగే నెగిటివ్ ఎక్స్పీరియన్స్లు మనల్ని కూల్ చేసి దిగజార్చడానికి కాదు. ఆ క్షణంలో మనం దిగజార్చినట్టు అనిపించిన తర్వాత మనలో దాగున్న స్ట్రెంత్ని ధైర్యాన్ని అవగాహనని బయటకు తీసుకొని వస్తాయి. అందుకే జీవితంలో కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్లు జరిగినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి నిజానికి నెగిటివ్స్ కాదు, మనల్ని బెటర్గా చేసే మాస్టర్ పీసెస్. మన లైఫ్ జర్నీని అర్థవంతంగా మన మనసుని దృఢంగా మార్చే నిజమైన లైఫ్ లెసన్స్. కాబట్టి కష్టాలకి ఫెయిల్యూర్స్కి మిస్టేక్స్కి పెయిన్కి భయపడి కృంగిపోకండి. దెబ్బతినకుండా ఎప్పటికీ ఒక అద్భుతమైన శిల్పంగా మారలేదు. నీకు జరిగేదంతా నేను నిలబెట్టడానికే తప్ప పడగొట్టడానికి కాదు. జస్ట్ నీ జీవితాన్ని చూసే పర్స్పెక్టివ్ మార్చు.